కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రైతు డిస్కం అన్నదాతలకు శాపంగా మారనుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ విధానాలు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. రైతు డిస్కం ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో తాగునీటి ప్రాజెక్టులకు కూడా కరెంటు కోతలు విధిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కేవలం 3 గంటల విద్యుత్ ఇస్తే చాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో అంటున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు 13 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదని తెలిపారు. కొత్తగా తీసుకురాబోయే రైతు డిస్కం ద్వారా భవిష్యత్తులో కేవలం 7 నుండి 8 గంటలు మాత్రమే కరెంటు ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. DCL అనేటువంటి దాని ఏర్పాటుతో రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ రానే రాదు. RPDCLతో రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తుకు ఉరితాడైతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములే ఉంటాయి. కాళేశ్వరం, దేవాదుల, సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, AMR SLBC ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే. అంటే సాగునీటి రంగానికి చెందిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పాలిట RPDCL శాపంగా మారబోతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే మిషన్ భగీరథ పాలిట పట్టణాలకు త్రాగునీరు సరఫరా చేసే డ్రింకింగ్ వాటర్ స్కీమ్లకు కూడా RPDCL ఏర్పాటుతో కరెంటు కోతలు తప్పవు, నీటి కోతలు కూడా ప్రజలకు తప్పవు. తాగునీటిలో కూడా కోతలు, తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కోతలు తప్పవు అనేది స్పష్టమవుతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ విధానం కూడా మనం చూసాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, రైతాంగానికి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు కమిషన్ చైర్మన్గా అధికారిక హోదాలో నిన్న ఆయన వాదనలు వినిపించాడు. ERC ముందు చెప్పిండా, అఫీషియల్గా ERC ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ERC ముందు వాదనలు వినిపించింది. అది ఈరోజు ERC ముందు రికార్డ్ అయి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నాడు. అయితే ఈ మాటలు నేను ఏదో వేగ్గనో రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడు మాకు ఇంటా వంట లేదు. మాకు నిజాయితీ తెలుసు, నీతి తెలుసు, ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడటం తెలుసు, ఆధారాలతో మాట్లాడతాం, లెక్కలతో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేయడమో అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుకునే మాకు ఇంటా వంట లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ఎందుకు అడుగుతున్న ఈ మాట అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. ఇప్పుడే రావట్లేదు రాష్ట్ర రైతాంగానికి. ఈరోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్యకాలంలో నేను నర్సాపూర్ సబ్స్టేషన్కి వెళ్ళినా, జహీరాబాద్ సబ్స్టేషన్కి వెళ్ళినా, సిద్దిపేటలో సబ్స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతులకు ఈరోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు ఈరోజు. నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను RPDCL పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల ఉచిత అంటే మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. ఇవాళ నీ RPDCL ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. నీ బడే బాయ్ చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఇలా గుజరాత్లో కేవలం రైతులకు 7 గంటల కరెంటే వస్తుంది. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతా ఉంది.